హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిధర్ గల్లీ షో. ఫ్రెండ్స్, రేపైతే శివరాత్రి అని చెప్పేసి అయితే నేనైతే చిన్నగా షాపింగ్ అంటారా దాన్ని ఏమంటారు, ఫ్రూట్స్ కొందామని టచ్ చేసిన. రేపైతే నాకు ఒక్క పొద్దు కాబట్టి ఇక ఫ్రూట్స్ కొనుక్కొని పోదామని చెప్పేసి అయితే వరంగల్ మార్కెట్కి అయితే వచ్చేసిన. ఇప్పుడే ఇట్లా ఫ్రూట్స్ అయితే తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ ఒకసారి చూపిస్తా వరంగల్ రోడ్లు ఎట్లుంటాయి, ట్రాఫిక్ ఎట్లుంటాయి అనేది అయితే. ఫ్రెండ్స్, ఫైనల్లీ హాస్టల్కి అయితే వచ్చేసిన. ఇగో మేమైతే ఇంత సామాన్ అయితే పట్టుకొచ్చినాం. చూడండి, ఇదంతా రేపటి కోసం, శివరాత్రి జాగరణ కోసం ఇవన్నీ ఫ్రూట్స్. సగం మార్కెట్ మొత్తం మా దగ్గరనే ఉంది ఈరోజు. అంగూర్లు, కందగడ్డ, అట్టి పండ్లు, ఏంది కర్బూజా, ఖర్జూర. మంచిగా ఉంటుంది అసలు. దేవుని దగ్గర నైవేద్యం పెట్టి వేరే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మా గిరిధర్ గల్లీ షో ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే శివరాత్రి అని చెప్పేసి అయితే మంచిగా స్నానం చేసేసి మంచి బట్టలు విండేసుకొని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే రెడీ అయిపోయినా. మస్తు క్యూట్ ఉన్నా కదా. సరే ఫ్రెండ్స్, అయితే కానీ ఈరోజు అయితే శివరాత్రి అని చెప్పేసి అయితే ఈ విధంగానైతే రెడీ అయిపోయినా. ఇంకా రెడీ అయిపోయి ప్రజెంట్ అయితే నేను వరంగల్ ఉన్నా కాబట్టి వరంగల్ అయితే మీ అందరికీ తెలుసు 1000 స్తంభాల టెంపుల్ అయితే ఉంటుంది. ఇక 1000 స్తంభాల గుడికి మధ్యాహ్నం అన్న ఈవినింగ్ అన్న వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నైట్ పోతే లైటింగ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే చూద్దాం. ఈవినింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా వెళ్తాం. ఇక ఈ వీడియో వచ్చేసి అయితే అదే ఫ్రెండ్స్, ఈ శివరాత్రి నేను ఎట్లా స్పెండ్ చేస్తా, ఎక్కడెక్కడికి తిరుగుతా అనేది అయితే ఈ వీడియో. ఫ్రెండ్స్, టైం అయితే ప్రజెంట్ అయితే 12 అవుతుంది. 12:30 అవుతుంది. కడుపులనైతే ఆహారం కావాలని అడుగుతుంది కడుపు. అందుకే అని చెప్పేసి అయితే ఇక శివరాత్రి అంటేనే కందగడ్డలు కదా ఫేమస్. ఈ కందగడ్డలు అయితే నిన్న 1 కిలోని పట్టుకొచ్చిన. ఎంత అనుకుంటున్నారా, మస్తు అగ్గోకి అయితే ఇచ్చిండు. 20 రూపాయల కిలోనే ఇచ్చిండని చెప్పి కిలో పట్టుకొచ్చిన. ఇప్పుడైతే ఈ కందగడ్డను ఉడకబెడతాం. వీడు తెలుసు కదా, శ్రీచరణ్ డిగ్రీ దోసుగాడు. ఇక నా దరిద్రానికి తగ్గట్టు వీడు అంటాం కదా, ఇదే యూనివర్సిటీలో పక్క రూమ్లోనే వీనికి కూడా రూమ్ ఇచ్చిండు. ఇదే యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కందగడ్డలు ఇస్తాను వచ్చాను భయ్, అంతేం లేదు. ఇది ఇట్లుంటుంది. కందగడ్డ ఇస్తేనే వస్తాడు. శివరాత్రి నాడు వచ్చిండు. ఎప్పుడు జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అట్లుంటుంది. దోస్తాను ఏం చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడే కందగడ్డ కడిగి మట్టి పెట్టేసి అయితే కందగడ్డని అయితే
హాస్టల్లో కూడా ఇవన్నీ కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఏం చేస్తే ఒక్కపోతుంది తప్పదు. మరి ఉపాసం ఉంటే కడుపులో ఉన్న ఆత్మారాముని చంపినట్టు. అందుకే ఇవన్నీ కథలైతే నాకు తగ్గట్టు నా దోశలు కొడుకోకపోతున్నాను. ఇంతకుముందు తీసి కదా వాడికి కూడా ఒక్కపోతుంది. ఫైనలీ మావాడైతే బాగా కష్టపడ్డాడు, చెమటలు కారుతున్నాయి. అమ్మో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గానైతే కందగడ్డ తుకపేకనైతే ఉడుకుతుంది చూస్తున్నారు కదా. ఆహా, ఈ హాస్టల్ ఖర్చుడేందో, ఒక పొద్దు ఏందో, ఈ శివరాత్రి ఏందో, కందగడ్డ ఉడకబెట్టేందో మస్తు గమ్మతుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే కందగడ్డ ఉడికిందో లేదో అయితే చూద్దాం. డన్నా డండనా డన్నా హర హర శంభో శంభో. ఫైనల్లీ కందగడ్డ ఇస్ రెడీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ సాయంత్రం అయితే అయింది. గిట్లనైతే రెడీ అయితే ఇప్పుడైతే 1000 స్తంభాల గుడికి పోతున్నాం. ఇక 1000 స్తంభాల గుడి అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ బస్ స్టాండ్ పక్కకు, హన్మకొండ బస్ స్టాండ్ పక్కకు ఏదో ఈవెంట్ ఉంటుందంట, శివరాత్రి ఈవెంటు. ఆ ఈవెంట్కి కూడా వెళ్తాం. ఆ ఈవెంట్ ప్లస్ 1000 స్తంభాల గుడి ఇవాళనైతే కవర్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, గుడి కాడ కలుద్దాం ఇక. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంది ఏం కథ అనేది మొత్తం చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్.
सर्वस्तोमोदरात्रौ तमवार भवति सर्वस्याच्च सर्वस्य सर्वमेव पश्य देवोत्रौ यस्येयं विदुषोऽग्निहोत्रं जह्वते शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते सस्य मन्त्रार्धा सत्या सबला सन्ति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तो